నీటి సరఫరా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న భారీ సైబర్ దాడులు అమెరికాలోని పలు నగరాల్లో కలకలం రేపుతున్నాయి. దేశంలోని కనీసం 7 రాష్ట్రాల్లోని తాగునీటి శుద్ధి, పంపిణీ నియంత్రణ కంప్యూటర్లపై సైబర్ నేరగాళ్లు విరుచుకుపడ్డారు. ఈ దాడుల వెనుక ఇరాన్ హ్యాకర్ల ప్రమేయం ఉన్నట్లు అమెరికా ఫెడరల్ అధికారులు అనుమానిస్తున్నారు. మిన్నసోటా, మిచిగాన్ వంటి రాష్ట్రాల్లో నీటి నిర్వహణ వ్యవస్థలు దెబ్బతినడంతో అధికార యంత్రాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. అమెరికాలోని అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలైన తాగునీటి సరఫరా వ్యవస్థలపై చొరబాట్లు జరిగాయి. నీటి నాణ్యత, రసాయనాల మోతాదు, నీటి ఒత్తిడిని పర్యవేక్షించే కంప్యూటర్లలోకి సైబర్ నేరగాళ్లు అక్రమంగా ప్రవేశించారు. ప్రస్తుతం తాగునీటి భద్రతకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని చెబుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కంప్యూటర్లు నిలిచిపోవడంతో మాన్యువల్ పద్ధతిలోనే నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. చిన్న పట్టణాల్లోని వాటర్ ప్లాంట్లలో భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని ఈ దాడులకు ఒడిగట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సైబర్ దాడుల వెనుక ఇరాన్ హ్యాకర్ల ప్రమేయం ఉండే అవకాశం ఉందని FBI, CISA సంస్థలు ప్రాథమికంగా భావిస్తున్నాయి. అయితే ఈ వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఈ దాడి వెనుక ఇరాన్ ఉందనడాన్ని ఆయన కొట్టిపారేస్తూ మిన్నెసోటా రాష్ట్రమే దీనికి కారణమని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆధునిక యుగంలో యుద్ధాలు ఏ విధంగా ఉంటాయో ఈ దాడులే నిదర్శనమని ఆయన విమర్శించారు. చిన్న తరహా పురపాలక సంఘాల్లో IT మౌలిక సదుపాయాలు బలహీనంగా ఉండటమే ఇటువంటి దాడులకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యవస్థలను అప్గ్రేడ్ చేయటం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని స్థానిక పురపాలక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు ఇంటర్నెట్తో అనుసంధానమైన వాటర్ కంట్రోలర్లను వెంటనే డిస్కనెక్ట్ చేయాలని ఫెడరల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.